నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సో మన అంబటి రాంబాబు గారు భోగి పండుగ రోజు కొత్త వేషం వేశాడు. ఆయన లాయర్ కాకముందు, అంటే లాయర్ అయిన తర్వాత లాయర్ కాకముందు సినిమాల్లో ట్రై చేశాడంట. 1-2 వేషాలు కూడా వేశాడంట. అక్కడ నువ్వు ఇంకా పనికిరావని చెప్పి తరిమేస్తే ఇంకా రాజశేఖర్ రెడ్డి గారి వెనకాల తిరుగుతూ ఉంటే అప్పట్లో వంగవీటి మోహన రంగా గారి హత్య జరగడం వల్ల ఆ గాల్లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గాల్లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు ఆయన ఆశీర్వాదంతో. అంటే ఆయన ఆశీర్వాదం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు చెప్పకూడదు, ఏం మాట్లాడకూడదు, పెన్సిల్తో అక్కడ టిక్ మార్క్ పెట్టిస్తే సంతకం పెట్టి పంపించాలి. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారని చూస్తే అందులో రాంబాబు ఉన్నాడు. కాబట్టి రాంబాబు గారికి కూడా ఒక మంత్రి పదవి వేశాడు. సో ఇప్పుడు పాట ఒకటి కంపోజ్ చేశాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో, సినిమాల్లో నటించాలని, ఒక హీరో కావాలని వచ్చాడో, మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని వచ్చాడో తెలియదు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని వచ్చాడంట. కానీ కమెడియన్ కావాలని వచ్చింటే మాత్రం ఖచ్చితంగా ఈయన క్లిక్ అయ్యేవాడు. కాకపోతే ఆయన రాంగ్ చాయిస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని వెళ్ళాడు కాబట్టి వెనక్కి వచ్చేసాడు. సో ఇప్పుడు ఏదో ఒక పాట పాడాడు. ఏం పాట చూద్దాం రండి. మళ్ళీ వచ్చేది జగనన్నే, 3 నాళ్ళ ముచ్చటైపోయింది కూటమి ప్రభుత్వం, చెబుతున్నాను రాంబాబు వింటున్నావా చంద్రబాబు అంట. పగటి కలలు కంటున్నాడు, భోగి పూట పగటి కలలు కంటున్నాడు. 3 నాళ్ళ ముచ్చట అయిపోయిందంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది రాంబాబు, 3 నాళ్ళ ముచ్చటేం అయిపోయలేదు. సో ఈయనంట ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయినట్లు, ఇక రేపు పొద్దున ప్రమాణ స్వీకారం అప్పుడు చెప్పినారు కదా, వైజాగ్లో రూములు బుక్ చేసుకోండి వచ్చేస్తున్నాం అని చెప్పి, ఆ విధంగా పగటి కళలు కంటూ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోయేది అని చెప్పిందని యాక్టివ్గా లేని ఈ క్యాడర్ ఏదైతే ఉందో, నిరుత్సాహంతో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో, అసలు ఎప్పుడు ఇతర పార్టీ వాళ్ళు డోర్లు తీస్తారా, మనం పోయి ఆ పార్టీలో చేరిపోదామని వెయిట్ చేస్తూ ఉంటే, సో ఏదో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే లేరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారని పగటి కళ్ళు కంటున్నాడు. సో డ్యాన్స్ వేస్తా ఉన్నాడు, చూడండి ఒకసారి. మళ్ళీ వచ్చేది జగన్ అని అంటే ఫస్ట్ ఆంధ్రాకి రమ్మను, మళ్ళీ అధికారంలోకి వచ్చే సంగతి దేవుడు ఎరుగు, ముందు ఆంధ్రాకి వస్తే కదా అధికారంలోకి వచ్చేకి. సో మొత్తం మీద 26 సార్లేమో ఆంధ్రాకి వచ్చాడు. అంటే 2 సంవత్సరాల్లో 26 సార్లు వచ్చారు. అందులో వాళ్ళ నాన్నగారి వర్ధంతులు, జయంతులు, ఆ పులివెందుల పర్యటనలు ఒక 10 తీసేస్తే 10 సార్లు వచ్చాడు. గట్టిగా 10-15 సార్లు ఆంధ్రాకి వచ్చాడు. వస్తే అంటే జగన్ అన్న ముఖ్యమంత్రి అయిపోతాడంట. ఇలాంటి పగటి కళ్ళు కంటేనే కదా మనకు 151 నుంచి 5 మాయమైపోయింది. కాబట్టి ఈ అంబటి రాంబాబు గారికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఒక సర్వే చేపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 175 నియోజకవర్గాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయే నియోజకవర్గం ఏముంది అని చెప్పి సర్వే చేస్తే దానికి గుంటూరు వెస్ట్ అని వస్తే, ఆ గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జిగా ఇచ్చాడు ఈయనకి. సత్తెనపల్లి తీసేసి అసలు సీటు చించేసి గుంటూరు వెస్ట్కి ఇస్తే, గుంటూరు వెస్ట్లో కూడా ఈయనకి టికెట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఈడొచ్చి పగటి కళ్ళు గంట డ్యాన్స్ వేస్తున్నాడు. సో అక్కడ టాక్ ఏమంటే, వచ్చాడంట ఏదో లైట్లు గీట్లేసి అందరూ రండి బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉంటుందని చెప్పి, ఈయన మాత్రం ఫుల్గా టిఫిన్ తిని ఒక 2-3 వేసినాడేమో మనకు తెలియదు, పొద్దున్నే వచ్చి డ్యాన్స్ అయితే ఆడినాడు, కానీ కనీసం చుట్టుపక్కల ఆడే వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టలేదంట, కాఫీ టీ కూడా ఇవ్వలేదంట. సో పాట అయిపోయిన తర్వాత వాళ్ళు నోటికి వచ్చినట్లు తిడతా ఉన్నారు. సో మొత్తానికి పగటి కళ అయితే కంటా ఉన్నాడు. సో లాస్ట్ భోగి అంటే సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ అవుతుందంటే, ఒకసారి డ్యాన్స్ చేసినాడు అంబటి రాంబాబు భోగి పండక్కి, ప్రతిపక్ష హోదా కూడా పోయింది, మళ్ళా వచ్చాడు, మళ్ళా రావడంతో పాటు రోజా గారిని పిలుచుకొచ్చాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదు. మరి ఈసారి ఏమవుతుందో ఏమని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కొంచెము భయపడతా ఉన్నారు. సో మొత్తానికి రాంబాబులో ఉన్నటువంటి యాక్టర్ని సంతృప్తి చేసుకోవడం కోసము ఆయన డ్యాన్స్ అయితే వేశాడు. సో ఈయన ఈ విధంగా ఎగురుతాడు. ఎవడన్నా సినిమాల్లో పెడితే, బ్రో అనే సినిమాల్లో పెడితే, అయ్యో నా క్యారెక్టర్ పెట్టేశాడని ఏడుపులు పెడబొబ్బులు పెట్టాడు. సో మొన్నంట పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ వేస్తే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం డ్యాన్స్ వేయచ్చా, నేను డ్యాన్స్ వేస్తే తప్పంటే, పవన్ కళ్యాణ్ గారు హీరో కాబట్టి డ్యాన్స్ వేస్తే 10 మంది చూస్తారు, చప్పట్లు కొడతారు, విజిల్ వేస్తారు. మనం డ్యాన్స్ వేస్తే
వద్దులేండి, పండగ పూట ఎందుకులేండి. సో మనము డ్యాన్స్ వేస్తే బాగోదు అంబటి రాంబాబు, మొత్తానికి డ్యాన్స్ వేసావు, ఒక పాట అయితే పెట్టావు, సో పగటి కళలు అయితే కంటున్నావు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే కథ పక్కన పెడితే మనకు ఏ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వబోతారు అనే విషయం మీద దృష్టి పెట్టు. ఎందుకంటే సత్తెనపల్లి పాయే వెస్ట్లో ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆ వెస్ట్లో ఇన్ఛార్జిగా ఇస్తే ఈయనకి ఇంకొకటి ఏంటంటే గుంటూరు జిల్లా మొత్తం ఈయన చేతిలో పెట్టి ఇన్ఛార్జిగా చేస్తే ఈయన ఏదైనా పడిపోయినటువంటి పార్టీని కొంచెం లేపుతాడని ఈయనకి పార్టీ పగ్గాలు అప్పచెప్తే యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా ఈ విధంగా డ్యాన్సులు కట్టుకుంటా తిరుగుతూ ఉన్నాడు. సో ఒక పోస్ట్ ఎందుకు ఇస్తారు పార్టీలో? ఏదైనా పార్టీకి పనికొచ్చేటువంటి 4 పనులు చేసి ఒక 4 ఓట్లు తెచ్చే పని. ఈ డ్యాన్స్ చూస్తే ఇంకొక 10 ఓట్లు పోతాయి. కాబట్టి అంబటి రాంబాబు గారు మీరు డ్యాన్స్ అయితే బాగానే వేస్తూ ఉంటారు, కానీ మీ పగటి కళ ఏదైతే ఉందో అది ఇప్పట్లో నెరవేరేటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు అంబటి రాంబాబు గారు. మొత్తానికి అంబటి రాంబాబు గారికి కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేద్దాం. సో ఇట్లాంటి పాటలు వీడియోలు ఆ యూట్యూబర్ అయిపోయి యూట్యూబ్లో వీడియోలు చేసేది ఇలాంటివి కాకుండా ఈయన ఎందుకు ఇట్లాంటి డ్రామాలు వేస్తాడంటే మొన్నెప్పుడో తిరుపతికి పోయి తిరుమలలో దర్శనానికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అరేంజ్మెంట్స్ అంతా బాగుంది, ప్రసాదాలు బాగుందని చెప్తే అక్కడ పార్టీ ఆఫీస్కి పిలిచి అక్షింతలు వేశారు. సో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని చెప్పి ఒక డబ్బులు ఇచ్చి ఒక పాట ఒకటి రాయిపించుకొని మళ్ళీ ఎవడన్నా డ్యాన్స్ వేయమంటే వాడు డబ్బులు అడుగుతాడు, డబ్బులు బొక్క అని చెప్పి ఈయన డ్యాన్స్ చేసాడు. ఇది అసలు విషయము. సో అంబటి రాంబాబు గారికి భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీరు ఈ విధంగానే డ్యాన్సులు వేసుకుంటూ యూట్యూబర్గా వీడియోలు చేసుకుంటూ గడపాలని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.